Everybody, welcome to Alagiri Pandera Park. Enjoy this Sunday. Okay. చూసారు కదా, పిక్నిక్ అంటేనే పిల్లల్లో ఎంత సంతోషం, ఎంత ఆనందం వెలువరుస్తారో చూడండి. ఈ పండేరా పార్క్లో పార్క్కి టికెట్ ఎంత అంటే ఒకరికి 300 రూపీస్ అన్నమాట లోపలికి వెళ్ళడానికి. అక్కడ కొన్ని గేమ్స్ కూడా ఉంటుంది. నలుగురికి వెళ్ళాము, మొత్తం పైన 1200 అయింది టికెట్కి. ఇంకా కాంబో ఆఫర్ అనేసి వాళ్ళు 300కి 4 గేమ్స్ ఇచ్చారనమాట. అది కూడా ఈ వీడియో నందు మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఎంట్రన్స్లో పోయేటప్పుడే రకరకాల కలర్ఫుల్గా ఉండే ఫిషెస్ ఉంది. అక్వేరియం పెట్టిన్నారు. చాలా అరుదైన చేపలన్నీ కూడా ఇక్కడ ఆ అక్వేరియంలో ఉంది. ఇది స్టార్ ఫిష్ అన్నమాట. ఇది సముద్రంలోనే ఉంటుంది ఎక్కువగా. ఈ స్టార్ ఫిష్ అవి కూడా ఉన్నాయి. ఇక్కడ పెట్టినంత వరకు చాలా బాగుంది. అరుదైన పక్షులు, ఇంకా అనిమల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది చూడండి, ఒక బండరాయిలాగా ఉంది కదా, అది వచ్చి ఆస్ట్రిచ్ యొక్క గుడ్డు. అది పొదిగి పిల్ల ఉంది దీంట్లో లోపల. ఇది వచ్చి వైట్ కలర్ తాబేలు. తాబేలులో రకాలు కూడా పెట్టినారనమాట. నేను ఇంతాకే చెప్పాను కదా, అరుదైనవి. ఈ పాము, అన్ని రకాల జంతువులు, అంటే ఎలుకల్లో రకరకాల ఎలుకలు, వైట్, మనం ఇంట్లో ఉండే హామ్స్టర్ అనమాట. అది హామ్స్టర్ అంట. అట్లా అవి. ఇది చూడండి, ఈ కోడి వచ్చి కొంచెం వెరైటీగా ఉంది. ఇది అమెరికన్ కోడి అనమాట. అలా హ్యాండ్స్ అంటే కోడిలో కూడా రకాలు. అట్లాగే ర్యాబిట్స్లో కూడా మన ఇండియాది లేకుండా అమెరికా, చైనా, అట్లా జర్మనీ అట్లాంటివి కూడా అక్కడ పెట్టున్నారనమాట. ర్యాబిట్స్లో కూడా రకాలు. నెక్స్ట్ వాటికి మనము స్వీట్స్ కూడా అందిస్తే అవి వచ్చి తీసుకొని అవి ఎంజాయ్ చేస్తాను. రకూన్ అది సెకండ్ వరల్డ్లోనే స్మాలెస్ట్ మంకీ అనమాట. ఇది రకూన్. ఇక్కడ పనుకొని ఉంది చూడండి, రకూన్ అది. నెక్స్ట్ ఇది అది తొండల్లో తొండల రకానికి చెందింది, కొంచెం పెద్దది. ఇది ఏంటంటే హామ్స్టర్. ఇది కూడా హామ్స్టర్. ఓకేనా. అది చూడండి, వాటిల్లో కూడా జాతకాలు చెప్తారు కదా ఇప్పుడంతా. ఇది కోడి పిల్లలు, మీకు తెలిసింది. ఇది బాగు డక్ అనమాట. ఇవన్నీ కూడా అక్కడ ఆ యొక్క పార్క్లో ఉందన్నమాట. వాట్ ఈస్ దిస్? అది కూడా ర్యాట్ వంశానికి చెందింది, ఆ జాతికి చెందింది అనమాట. ఇది ఆస్ట్రిచ్. చూడండి, మనకన్నా హైట్గా పొడవుగా ఉంది ఆస్ట్రిచ్. అక్కడ 2 ఉన్నాయి, వాటికి కూడా ఫీడ్ చేయవచ్చు. వెజిటేబుల్స్, కీర దోసకాయ కట్ చేసి పెట్టినారు, మా చేత కూడా ఇచ్చారు. ఆ వీడియో కూడా మళ్ళీ పెడతాను. ఆ డక్స్ చూసారు కదా, ఇది కూడా ఆస్ట్రిచే తిరుగుతాను చూడండి. దీనికి ఫీడింగ్ మనం చేయొచ్చు. చూడు, అవి తీసుకుని ఎలా తింటుందో చూడండి. నేను ఒకటి, పాప ఒకటి పెట్టాము. చాలా హ్యాపీగా ఉండింది. ఆస్ట్రిచ్ని మనము ఇంతవరకు బుక్లో చూసింటాము, రియల్గా చూడడానికి చాలా ఆనందం కలిగింది. చూడండి, అది భయంకరంగా నడుస్తూ ఉంటే మనకి భయం వేస్తుంది. చిన్న పొట్టి మేక అనమాట. పొట్టి గిడ్డ జాతికి చెందిన ఆవు అన్నమాట. సరేనా. అక్కడ మేకలు చిన్నవిగా ఉంది, చాలా చాలా పొట్టిగా ఉన్నాయి. ఇది వచ్చి ఈము. ఇది వచ్చి గాడిది కాదు, గుర్రం కాదు, పోనీ అంటారు దాన్ని, పోనీ అంట. ఓకేనా. ఆ 2 సంకర జాతికి చెందింది. ఇంతకే చెప్పాను కదా, చాలా చాలా పొట్టిగా ఉన్నాయి మేకలు, చాలా చాలా చిన్నవిగా. ఇది కెమెల్. దాని దగ్గరికి పోతే కొరికేస్తుంది అంటున్నారు. దూరం నుంచి చూడండి అన్నారు, అది అందుకుంటుంది అనేసి. కెమెల్ ఏమేంటంటే, ఇంకా అక్కడ నచ్చిన విషయం ఏమంటే పిచ్చుకలు, రామ్ చిలుకలు, చాలా చాలా చిలుక వగైరాకి చెందినవి ఎక్కువ ఉన్నాయి. అవన్నీ కూడా ఉన్నాయి. చాలా రకాల పక్షులు ఉన్నాయి. అవి మనం ధాన్యం సీడ్స్ చేతిలో పెట్టుకొని మనం పిలుస్తా అంటే మన చేతిలోకి వచ్చేస్తుంది, వచ్చి అవి తింటుంది. చాలా బాగుంది. అది చూడండి,
వెరైటీ వెరైటీ పక్షులంతా అక్కడ కూర్చొని శబ్దాలు చేస్తున్నాయి. మన దగ్గర వచ్చి కూర్చుంటుంది మన చేతిలో. చాలా ఎంజాయబుల్గా ఉంది అక్కడ మాత్రము. ఆ పక్షులు మనతో వచ్చి ఫ్రెండ్షిప్ చేస్తుంది అనమాట. మన చేతిలో కూర్చొని. ఈ పక్షి చూడు వచ్చేది. అయ్యో ఉండండి, ఈ శబ్దం మీకు వినిపిస్తాను. కోంబో గేమ్ కింద 4 సీట్లు ఇచ్చారని చెప్పాను కదా. ఇది ఇంటర్నెట్ క్రికెట్ అనమాట. దీనికి ఓవర్కి 6 బాల్స్, ఒక 2 బాల్స్ ఎక్స్ట్రా ఇచ్చారనమాట. ఆ ఇంటర్నెట్ గేము అయిపోయింది. క్రికెట్ ఆడాడు. ఇక్కడ మిషన్లో పెట్టి వేస్తూ ఉంటే అక్కడ మనం బ్యాటింగ్ చేయాలన్నమాట. ఇది ఇంకొకటి దీని పక్కనే 70 సినిమాస్ చూడవచ్చు. ఆల్రెడీ 70 సినిమా చూసాం కాబట్టి అది వద్దు అనుకునేస్తాము. దాని తర్వాత ఏమైందంటే పాప పుష్ప అంట. ఈ గేమ్ పేరు పుష్ప. అంటే ఆ ఫిష్లంతా వస్తుంది, మన కాలుని బాగా శుభ్రం చేసుకొని వచ్చి ఆ తొట్లో కాలు పెట్టాలంట. ఆ ఫిష్ వచ్చి మన కాల్లో ఉండే డెడ్ సెల్స్ అంతా తినేస్తుంది అనమాట. చుట్టుకుంటాను చూడండి. ఇట్లా 10 మినిట్స్ ఇచ్చారు ఆ గేమ్కి. 10 మినిట్స్ మనము ఆ తోటలో మన కాలు పెట్టుకుంటే మన కాలు అంతా శుభ్రమైపోతుంది. మళ్ళీ ట్రైన్ రైడ్ అనమాట. ట్రైన్ రైడ్ ఒకసారి ఆ మొత్తం పార్క్ మొత్తం ఒక రౌండ్ వేసుకొని వచ్చి వదిలేస్తారు. అది ట్రైన్ రైడ్. నెక్స్ట్ ఇదంతా కూడా మాస్కులు అనమాట. ఈ మాస్కులు ఒక్కొక్క దేశానికి చెందిన మాస్కులు అక్కడ పెట్టున్నారు. పక్కనే స్నాక్స్ షాప్ కూడా ఉండింది. దాని తర్వాత ఇది చూడండి, ఇది వచ్చి హస్కీ. దీని పేరు చూడడానికి స్లెడ్జ్ లాగా ఉంటుంది, స్లెడ్జ్ కుక్ లాగా. ఇది వచ్చి షీజో. ఇది డాగ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.